వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ఈరోజు బీఆర్ఎస్ భవన్లో మాత్రం చాలా సందడి వాతావరణం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మరి కేటీఆర్ అన్న బర్త్డే కాబట్టి ఈ బర్త్డే సందర్భంగా కూడా చాలామంది బీఆర్ఎస్ నాయకులు ఇక్కడికి తరలి రావడం జరిగింది. అంగరంగ వైభవంగా కేటీఆర్ అన్న పుట్టినరోజు సెలబ్రేషన్స్ అయితే జరిపించడం కూడా జరిగింది. ఇప్పుడు మనతో పాటు మరి గెల్లు సీనన్న ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు. అన్న, కేటీఆర్ అన్న బర్త్డే సందర్భంగా ఒక రెండు కేటీఆర్ గారి కేటీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ విద్యార్థులు యువకులందరూ కూడా ఘనంగా జన్మదిన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే కేటీఆర్ గారు గడిచిన 10 సంవత్సరాల కాలంలో పాటు తెలంగాణలో ఐటీ అండ్ పరిశ్రమ శాఖ మంత్రిగా అనేకమైన ఖ్యాతిని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి మంత్రి మనకు ఎవరు లేరు. ఒక తెలంగాణకు అని చెప్పి చాలా రాష్ట్రాలు కూడా చర్చించిన సందర్భాలు మనం చూసినాం. ఎందుకంటే ఒక ఐటీ రంగంలో వారు చేసిన కృషి వల్ల చాలా జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీలు హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు పెట్టడం వల్ల ఒక 16 లక్షల మందికి ఇవాళ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వచ్చినట్టే దాని వెనుక కేటీఆర్ గారి కృషి ఉన్నది. అదేవిధంగా చాలా పరిశ్రమలు వచ్చినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో గడిచిన 20 నెలల కాలం లోపల ఏ ఒక్క పరిశ్రమ తెలంగాణకు వచ్చిందా? ఉన్న పరిశ్రమను మూతపడే పరిస్థితి కనిపిస్తున్నది తప్ప కొత్త పరిశ్రమలు తెలంగాణకు అయితే ఇక్కడ రాలేదు. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలి, మళ్ళీ కేటీఆర్ గారే రావాలని చెప్పి వీళ్ళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అంటే ఇక్కడ రేషన్ కార్డులు కూడా ఈ మధ్య రిలీజ్ చేశామన్నారు, కానీ ఎవ్వరికి కూడా రాలేదు, అందరు పెండింగ్లోనే ఉన్నాయి అని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఏం ఎలిగేషన్స్ చేస్తున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు అనవసరంగా రాజకీయ కుట్రలు చేస్తున్నారు, అందరికీ రిలీజ్ చేశాము అంటున్నారు. ఏం కుట్రలు చేసిరు? రేషన్ కార్డులు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ అయినా అడ్డుపడ్డదా? ఎవరికి రేషన్ కార్డు ఇవ్వద్దని చెప్పినావా? ఎవరైనా మీరు రేషన్ కార్డు ఇస్తే మీరు వాళ్ళకి ఎందుకు ఇచ్చారని చెప్పి మా ఆయన ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ పార్టీ. మీకు ఇవ్వలే శాతం కాక కావాలని చెప్పి చాలామంది మీరు స్కిప్ చేస్తున్నారు. అట్లా అది మీ తప్పది. మీరు ఎన్నో హామీలు ఇచ్చారు, దాదాపు 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు అమలు చేస్తూ ఉన్నారా? ఇవాళ విద్యార్థులకు 18 సంవత్సరాలు దాటిన అమ్మాయిలకు మీరు స్కూటీలు ఇస్తా అని చెప్పారు. మీరు స్కూటీ మీద కాలేజీ కూర్చొని చెప్పి ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారు, అమలు ఇస్తూ ఉన్నారా? యూత్ డిక్లరేషన్ అని చెప్పారు, యూత్ డిక్లరేషన్ అమలు ఇస్తూ ఉన్నారా? జాబ్కి వెళ్ళని చెప్పి మీరు ప్రకటించారు, మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ డేట్ని మీరు ఫాలో అవుతున్నారా? ఈ ప్రభుత్వానికి సోయి లేదు, జాబ్ క్యాలెండర్ అమలు పరచడంలో సోయి లేదు. ఉద్యోగాలు ఇస్తారనే మాట ఇచ్చారు, ఇవాళ మాట తప్పుతున్నారు. కాబట్టి ఇవాళ మీ ఎమ్మెల్సీ అద్దెంకి దాకరని ఎదుగుతూ ఉన్నారు లైబ్రరీకి వెళ్తే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా ఇవాళ ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఉన్నది. దమ్ముంటే తిరగండి. మీరు తిరగలేక హైదరాబాద్కి పరిమితం ఉంటున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి ఎమ్మెల్యే ఒక సర్పంచ్ అయితే ఊరిని పట్టుకుని ఎట్లుంటాడో మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఆనాడు ఉండే. ఇవాళ మీరు తిరుగుతారా? మీరు ఎన్నో హామీలు ఇచ్చారు. విద్యార్థులకు 5 లక్షల విద్యార్థులు రుణం ఇస్తా అని చెప్పారు, ఫీజు రింబర్స్మెంట్ ఇస్తా అన్నారు, ఇస్తున్నారా? యాజమాన్యాలు ఇవాళ సర్టిఫికేట్లు ఇవ్వలేక చాలామంది విద్యార్థులు విద్యకు దూరం అయితే ఉన్నారు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీ పోదాం, బీటెక్ పోదాం అంటే కాలేజీలలో అడ్మిషన్ సర్టిఫికేట్లు ఇస్తున్నారు. ఎందుకు? మీరు యాజమాన్యాలకు మీరు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు సతమతం అవుతా ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు పుస్తకాలు కుదబెట్టి సర్టిఫికేట్లు ఇవాళ తెప్పించే పరిస్థితి కల్పిస్తూ ఉన్నది. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు వద్దు, కేసీఆర్ ప్రభుత్వం వద్దని చెప్పి వాళ్ళ ప్రజలు చర్చ స్టార్ట్ అయిపోయింది. అంటే మన కేటీఆర్ గారు కేసీఆర్ కిట్టును కూడా ఇవ్వడం జరిగింది కొంతమంది కూడా. అది కేవలము ప్రజల దృష్టిని పథకాల నుంచి మళ్లించడానికే, కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు ఇవ్వట్లేదు అని ప్రజల దృష్టిలో చెడు చేయడానికే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మీరు కేసీఆర్ కిట్ ఇవ్వకనే కదా, బాలింతలకు మీరు కేసీఆర్ కిట్లు ఇవ్వకపోవడం వల్లనే కేటీఆర్ గారు సొంతంగా ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గంలో ఇచ్చారు, హైదరాబాద్లో కొంతమందికి ఇచ్చారు. మీరు ఇస్తే మేము ఎందుకు ఇస్తాం చెప్పండి? ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? ప్రభుత్వం ఇచ్చినాక ఏమైనా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకుంటారా? వేరే పార్టీలు ఇస్తే తీసుకుంటారా? మీరు ఇవ్వలేకనే ఇవాళ మేము ఇస్తున్నాం. ప్రజలు అందుకే కేసీఆర్ మళ్ళీ రావాలి, ఇలాంటి పథకాలు కొనసాగాలంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. లాస్ట్గా సర్పంచ్ ఎలక్షన్స్ అసలు జరుగుతాయంటారా? ఈ ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించే చిత్తశుద్ధి లేదు కాబట్టి 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఎన్నికల్లో మాట ఇచ్చారు. 6 నెలల లోపల మేము అమలు చేస్తామని చెప్పారు. 6 నెలలుగా సంవత్సరంన్నర కూడా కనీసం బీసీ దాని మీద ఒక కమిటీ వేయలే. తెలంగాణ భవన్లో కేటీఆర్ గారు బీఆర్ఎస్ బీసీ ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను, ప్రజాప్రతినిధులను, జడ్పీ చైర్మన్లను, మాజీ కార్పొరేషన్ చైర్మన్లను అందరితో ఒక మీటింగ్ సమావేశం నిర్వహించి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, రిజర్వేషన్లు పెంచాలంటే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఉన్నది, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉన్నది. అవన్నీ ఏం అమలు చేస్తారని చెప్పి కేటీఆర్ గారు చెప్పిన తర్వాతనే ఇవాళ డెడికేటెడ్ కమిషన్ని భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ ఏర్పాటు చేశారు. అందులో కూడా దాని ద్వారా సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వాలి. అవన్నీ ఏమకుండా మళ్ళీ ప్లానింగ్ బోర్డు ద్వారా సర్వే ఇవ్వడం వల్ల ఇవాళ దానికి చట్టబద్ధత లేకుండా పోయింది. ఇంతసేపు కాలయాపన చేయడానికే ఇలాంటి తప్పుల సర్వేలతోని తెలంగాణ ప్రజలను
ఇవాళ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. మీరు చేసే ప్రతి తప్పును గమనిస్తూ ఉన్నారు. మీకు రిజర్వేషన్ అమలు చేయడంలో చిత్తశుద్ధి లేదని చెప్పి ఇవాళ భావిస్తూ ఉన్నారు. మీకు దమ్ముండే ఎలక్షన్లు పెట్టండి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు, బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు. కాంగ్రెస్ నాయకుడు ఒక అతను, అంటే పేరు చెప్పకూడదు, ఒక అతను మరి ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి 200 ఇండ్లు కూడా ఆ వీటిపైన డబ్బులు తీసుకొని అమ్ముకుంటున్నాడు అని కొంతమంది ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 BHK కట్టించారు పేదల కోసమే. కనీసం అవైన ఇందిరమ్మ ఇండ్ల కింద ఇచ్చేటట్టుగా మాకు బీఆర్ఎస్ అండగా ఉండొచ్చు కదా, పోరాడొచ్చు కదా, ఎట్లాగో ఇవ్వట్లేరు వీళ్ళు అని అంటారు. బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, మీరు పేదలకు ఇల్లు డిమాండ్ చేసి మీరు ఇల్లు కట్టిస్తా అన్నారు. కట్టిమని మేము అడుగుతా ఉన్నాం. కనీసం మేము కట్టించిన ఇల్లు ఇవ్వమని చెప్పి డిమాండ్ ఇస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పి, మంచి ఇల్లు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ నుంచి దానికి మేము కోరుతా ఉన్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.